రాజకీయ నాయకులతో ఫోటోలు తీయించుకున్న వారందరికీ పరిచయాలే ఉండవు. ఎవరిని ఏవి అనలేక ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటారు నాయకులు. ఇష్టం లేకపోయినా సరే నవ్వుతూ కనిపిస్తారు. ఫోటోలు తీయించుకున్నంత మాత్రాన వారి మధ్య మంచి పరిచయం ఉంది, ఏ పనైనా చేయించుకోగలరు అనుకుంటే పొరపాటే. ఫోటోలు చూపించి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పినంత మాత్రాన నమ్మేస్తే మొదటికే మోసం వస్తుంది, చివరకు బక్రాలవ్వాల్సి వస్తుంది. ఇలా చాలా మందిని బక్రాలను చేసింది ఓ జంట. చివరకు పోలీసులకు చిక్కింది. రాజకీయ నాయకులు, సినిమా హీరోలు తమకు తెలుసంటూ డబ్బులిస్తే వారిని కలిసే ఏర్పాటు చేస్తామని చెబుతూ అమాయక ప్రజలను మోసం చేస్తుంటారు అనేక మంది. హీరోలు రాజకీయ నాయకులను కల్పిస్తామని చెబుతూ అనేక మంది అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజడం మనం చాలా సినిమాల్లోనే చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి మోసాలకు పాల్పడింది ఓ జంట. ఎవరైనా స్థానికంగా ఉండే నాయకుల పేరు చెప్పడం గురించి మనకి తెలుసు, కానీ ఏకంగా తాము ప్రధాని మోడీ తాలూకానంటూ బిల్డప్ ఇచ్చింది ఓ జంట. తాము మోడీ ప్రధాన కార్యదర్శి మిశ్రా కూతురు అల్లుడినంటూ మాయమాటలు చెప్పి అనేక మందిని బురిడి కొట్టించారు. కార్యదర్శి కుటుంబ సభ్యులుగా నటిస్తూ అనేక మందికి మాయమాటలు చెప్పారు. అవి నిజమని నమ్మిన వాళ్లు వారి దగ్గరకు రాగా టెండర్లిప్పిస్తామంటూ కోట్లు తీసుకున్నారు. ఇలా ఒకరిద్దరి వద్ద నుంచి కాదు, అనేక మంది దగ్గర నుంచి కోట్ల రూపాయలు లాక్కున్నారు. చివరకు పోలీసులకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన 38 ఏళ్ల హన్సిత, అభిలిప్స, అనిల్ మొహంతీలు భార్యాభర్తలు. వీళ్ళిద్దరూ భువనేశ్వర్లోని ఇన్ఫోసిటీ ప్రాంతంలో ఓ విలాసవంతమైన భవనాన్ని అద్దెకు తీసుకుని ఆఫీస్ను ఓపెన్ చేశారు. అభిలిప్స తాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన కార్యదర్శి పీకే మిశ్రా కూతున్నని అందరితో చెప్పుకుంటుంది. ఆ విషయాలను అందరూ నమ్మేలా అనేక మంది రాజకీయ ప్రముఖులతో కలిసి దిగినట్టుగా ఉన్న ఫోటోలను ఆఫీస్లో పెట్టుకునేది. అంతేకాకుండా వచ్చిన వారందరికీ ఆ ఫోటోలను చూపించేది. అలాగే ఆమె భర్త కూడా తాను మిశ్రా అల్లుడినట్టు మాయమాటలు చెప్పేవాడు. ఈ కన్నింగ్ కపుల్ మాటలు నమ్మిన వారు ఆఫీస్కు వెళ్తే టెండర్లిప్పిస్తాం, మీకెలాంటి పనులు కావాలన్నా చేసి పెడతామంటూ వలవేసేవారు. అందుకు డబ్బులు ఖర్చవుతాయంటూ కోట్లు గుంజేవారు. హన్సిత, అభిలిప్స మైనింగ్, నిర్మాణం, మల్టీనేషనల్ వ్యాపారాలు చేసే ధనవంతులను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయాలు పెంచుకునేది. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలను తాను మార్చగలనని, తన మాటే అందరూ వింటారని నమ్మించేది. వారి మాటలు నమ్మిన వారి నుంచి కమిషన్ల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారు. అనేక మందిని మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ జంటపై డిసెంబర్ 26న ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు ఈ జంటను భువనేశ్వర్లో అదుపులోకి తీసుకున్నారు. హన్సిత, అభిలిప్స, అనిల్ కుమార్ మొహంతి కలిసి పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారులు, మైనింగ్ ఆపరేటర్లను మోసం చేశారు. ట్యాక్స్ చెల్లించకుండా ఏర్పాటు చేస్తామంటూ డబ్బులు కొల్లగొట్టారు. వారిపై బిఎన్ఎస్ సెక్షన్లు 329(3), 319(2), 318(4), 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులిచ్చిన సమాచారం ఆధారంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 4 ప్రాంతాలలో ఐటీ అధికారులు ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేపట్టారు. హైదరాబాద్కు చెందిన 4 కంపెనీల యజమానులు హన్సిత, అనిల్ మొహంతీలకు డబ్బులిచ్చారు. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీలు వీళ్ళిద్దరినీ కాంటాక్ట్ చేశాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పనులు చేసి పెడతామంటూ కంపెనీలకు 100 కోట్లకు పైగా టోకరా వేశారు హన్సిత, అనిల్. కొంతకాలంగా వాళ్ళిద్దరూ ఎవరికి చిక్కకుండా లగ్జరీ కార్లు, విల్లాలలో ఎంజాయ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు కంపెనీల నుంచి డబ్బులు వసూలు చేసి విల్లాలు, లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. లగ్జరీ లైఫ్ను ఎంజాయ్ చేశారు. విమానాల్లో చక్కర్లు కొట్టారు. కొన్ని సందర్భాలలో ఆ కంపెనీలే వీళ్లకు సకల సౌకర్యాలు కల్పించాయి. ఈ బంటి ఔర్ బబ్లీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానే కాదు, కార్పొరేట్ వర్గాలలోనూ ప్రకంపనలు రేపుతోంది.